ఒక్క మాట చెప్దాం అనుకున్న వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి వ్యంగ్యం కానీ సర్కాజం కానీ ఉండదు. ఎవరైతే పార్లమెంట్ సభ్యులు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది అనాగరికం, మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని మేము సహించాం, మేము రోడ్ల మీద దిగుతాం, ప్రొటెస్ట్ చేస్తాం అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ విజయ్ గారి పార్టీ టీవీకి సంబంధించి కూడా వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఇలా గొడవకి దిగారంటే రోడ్ల మీదకి. అదే విధంగా మన హైదరాబాద్ సంబంధించిన అసద్ గారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన నేను వీళ్ళకని స్పెసిఫిక్ గా చెప్పట్లేదు. ఎవరెవరికైతే బిల్లు నచ్చలేదో మీరు ఆదర్శంగా నిలబడాలి. మీ సొంత ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, మీ ఇల్లులో, ల్యాండ్లు, కార్లు మీరు ఇప్పటిదాకా సంపాదించింది మొత్తం వక్ఫ్ బోర్డుకి రాసిచ్చేయండి. చుట్టూ మేమందరం ఎంకరేజ్ చేస్తాం, చప్పట్లు కొడతాం. మీరు చెప్పిందే మీరు పాటించాలి. మాలాంటి వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. మీరు చేంజ్ నెంబర్ 2 సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని ఉంటుంది. అందులో ఇప్పటి వరకు కంప్లీట్ గా మొత్తం ముస్లింలే ఉండేవాళ్ళు. ఈ బిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అందులో 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని. దీని మీద లోక్సభలో ఎంత డిబేట్ జరిగిందంటే అనురాగ్ ఠాకూర్ గారు ఒక్కటే మాట అన్నారు. ఆయన మీరు శ్రీకృష్ణుడు జన్మస్థలాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని ఎలా అంటారు? మీరు మహాభారతం ఎప్పుడు జరిగింది, ఇస్లాం ఎప్పుడు పుట్టింది అని అడుగుతున్నారు. అండ్ ఓవర్ టైం ఎన్ని కన్వర్జన్స్ జరిగినాయో. నువ్వు కన్వర్ట్ అవ్వకపోతే కాఫీర్లో ఉంటే ఈ నేల నీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఈ నేల నీ కిందే ఉండాలంటే కన్వర్ట్ అవ్వాలి అని చెప్పి ఎంత మంది కన్వర్ట్ అయ్యారో తెలుసా? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఏదైతే ఉందో అది ఫైనల్ గా లోక్సభలోనూ అటు రాజ్యసభలోనూ 2 దగ్గరలో పాస్ అయిపోయింది. లోవర్ హౌస్ లో 288 ఎంపీలు ఓట్లు గుద్ది దాన్ని రాజ్యసభకు పంపిస్తే అక్కడ కూడా మెజారిటీ తెచ్చుకుంది. 125 ఎంపీస్ ఓట్ చేశారు. అండ్ ఈ విషయం మొత్తంలో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటో తెలుసా? మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంది, అసలు ఈ వక్ఫ్ బిల్ అంటే ఏంటి, దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వక్ఫ్ ప్రాపర్టీ సమస్య ఏంటి, వాళ్ళు ఎంత ల్యాండ్ తీసుకున్నారు, ఆ బోర్డు ఇండియాలో ఎట్లా పనిచేస్తుంది, ఆ బోర్డు తీసుకున్న మూవబుల్ ఎసెట్స్ ఎంత, ఇమ్మూవబుల్ ఎసెట్స్ ఎంత, అంత అటానమస్ పవర్ ఎందుకు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ బిల్ పాస్ అయిన తర్వాత చాలా మంది రోడ్ల మీదకి వచ్చి, ఇన్ఫాక్ట్ అందులో ముసల్మాన్ సోదరులు కూడా ఉన్నారు. మోదీ గారి గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది కరెక్టే. ఇన్ఫాక్ట్ ఈ బిల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. స్మృతి ఇరానీ గారు ప్రవేశపెట్టారు దాన్ని. ఆవిడ ఆ టైంలో మైనారిటీస్ మినిస్టర్. ఆవిడ ఇదేదో ఉత్తినే దీన్ని అమెండ్ చేసేద్దాం అని చెప్పి వచ్చింది కాదు. ఇది ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి అందరూ కూర్చొని ఫుల్ గా స్టడీ చేసి దీని మీద రెగ్యులర్ క్రౌడ్ లో ఎంత వరకు వ్యతిరేకత ఉందని చూస్తే 97 లక్షల మంది మెమరాండంలు ఇచ్చారు అన్ని సామాజిక వర్గాల నుంచి. లేదు ఈ వక్ఫ్ బోర్డ్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా లేదు, ఇల్లీగల్ గా ల్యాండ్ లాగేసుకుంటున్నారు, కరప్షన్ ఎక్కువైపోయింది. ఇన్ఫాక్ట్ ముస్లిం సామాజిక వర్గంలోనే 2 వర్గాల మంది మాత్రమే, షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు మాత్రమే దీని మీద ఆధిపత్య ధోరణి చలాయిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది బోర్డు వాళ్ళకి ఇంత అటానమీ ఉండడం. ఇన్ఫాక్ట్ మీరు ముస్లిం మెజారిటీ కంట్రీస్ చూసుకోండి, అక్కడ కూడా ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళ గవర్నమెంట్ అండర్ లో వస్తుంది. కానీ అన్ని మతాల వాళ్ళు ఉండే ఇండియాలో ఎందుకు ఇలా లేదు? ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి మహాకుంభ్ నేల మాదే అంటారు, శ్రీకృష్ణుడు జన్మస్థలం ద్వారకాలో కొంతవరకు నేల మాదే అంటారు, రామ జన్మభూమి అయోధ్య మాదే అంటారు, తాజ్ మహల్ మాదే అంటారు, కుతుబ్ మినార్ మాదే అంటారు, పార్లమెంట్ మాదే అంటారు, హైకోర్టు మాదే అంటారు. ఇలా అటానమీ వదిలేసుకుంటూ వెళ్తే భారతదేశం మొత్తం మాదే అంటారు వాళ్ళు. నేను ఆన్ రికార్డ్ ఉన్న మాట ఒకటి మీకు చెప్తాను, మీరు షాక్ అయిపోతారు. 8.7 lakh ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 8.7 lakh రిజిస్టర్ అయిన వక్ఫ్ ప్రాపర్టీ కింద. అదంతా యాడ్ చేస్తే 9.4 లక్షల ఎకరాలు. ఇదంతా అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ మాత్రం. ఇన్ఫాక్ట్ అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఓ మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 2013 లో ఎంత పెద్ద బ్లండర్ చేసిందంటే, ఇది నేను అంటున్న మాట కాదు, ఆయన అన్నమాట. ఆయన డిస్ప్యూటెడ్ అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ 2 కలిపి చెప్తున్నారు ఆయన. 1913 నుంచి 2013 వరకు వక్ఫ్ ప్రాపర్టీ ల్యాండ్ 18 లక్షల ఎకరాలు. 2013 నుంచి 25 వరకు అది ఇంకో 30 లక్షలు పెరిగింది. అది 2013 तक 18 लाख एकड़ और 13 से 25 तक एक कानून बनने का परिणाम क्या आया, और नई 21 लाख एकड़ भूमि बढ़ गई। अब मान्यवर 39 लाख एकड़ जो भूमि है उसमें 21 लाख एकड़ 13 के बाद। अब ये कह रहे हैं कि इसका दुरुपयोग नहीं हो रहा है. ఈ 12 సంవత్సరాల గ్యాప్ లోనే మీరు 2013లో వక్ఫ్ బిల్ ఏదైతే చేశారో అది చాలా పెద్ద డిస్సర్వీస్. అది ఇండియాకి 1995 లో చేసిందే చాలా అన్యాయం అనుకుంటే, మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ డెసిషన్స్ ఫైనల్ చేసేసి వాళ్ళకు అటానమీ ఇచ్చేసి ఈ నేల మాది అంటే ఆ నేల వాళ్ళకే వచ్చేలా మీరు చేసేసి క్వాసి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చి, ఇవన్నీ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. నేను సెక్షన్ 40 యాడ్ చేసి వక్ఫ్ బై డిక్లరేషన్ ఇచ్చి, అంటే ఒక ముస్లిం డిక్లేర్ చేస్తే చాలా నేలను లాగేసుకోవచ్చు. తమిళనాడులో ఇలా ఊర్లే లాగేసుకున్నారు. తమిళనాడులో వెప్పూర్ అనే ఊరు అనుకుంటుంది. అక్కడ ఏం జరిగింది మనందరం చూసాం. వాళ్ళకి కనీసం టైం కూడా ఇవ్వలేదు. ఇదంతా ఎందుకు జరిగింది? 2013లో మీరు ప్రవేశపెట్టిన బిల్లు వల్లే, మీరు చేద్దాం అనుకున్న మైనారిటీ అపీజ్మెంట్ వల్లే మొత్తం దేశం కోపంగా ఉంది. వాళ్ళ ఆ బిల్లుని మేము అబ్రోగేట్ కూడా చేయట్లేదు, కొన్ని అమెండ్మెంట్స్ చేస్తాం అనుకుంటే మీకు ఎందుకు అంత కోపం అంటే, అసద్ గారు ఒకటే మాట అన్నారు. ఆయన చాలా మంది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, బట్ అసద్ గారు ఆయన మన హైదరాబాద్ కి సంబంధించిన ఎంపీ. ఆయన మీరు గానీ మేము చెప్పిన మాట గానీ వినకపోతే, మీరు గానీ లోక్సభలో రాజ్యసభలో మెజారిటీ తీసుకుని ఈ బిల్లును గానీ ప్రవేశపెడితే నేషన్ వైడ్ ఇన్స్టెబిలిటీ వస్తుంది అని ప్యాసివ్ అగ్రెసివ్ గా బెదిరిస్తున్నారు ఆయన. Make a waqf law in the present form, which will be violation of Article 25, 26 and 14. It will lead to social instability in this country. దీనికి మైనారిటీ ఏమాత్రం ఒప్పుకోదు, ఈ లాని మైనారిటీ పాటించదు ఆయన అన్న మాటకి అమిత్ షా గారు సమాధానం చెప్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు? మైనారిటీ ఒప్పుకొని లా ఏంటి? ఏ సంసద్ కా కానూన్ హే, సబ్కో మాన్నా పడేగా. ఈ రాజ్యాంగం వాటి లాస్ అందరికీ వర్తిస్తాయి, మెజారిటీకే కాదు మైనారిటీ కూడా, అందరూ పాటించాల్సిందే. एक सदस्य ने कह दिया माइनॉरिटी इस कानून को स्वीकार नहीं करेगी. क्या धमकाना चाहते हो भाई?
संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा। సో ఇంత రగడ జరుగుతుంది కదా, మనం ఏం చేద్దామంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 లో స్పెసిఫిక్ గా వాళ్ళు ఏ చేంజెస్ తీసుకొచ్చారో ఒక్కొక్కటి మీకు చెప్తా. అంతేకాకుండా కొన్ని వందల సంవత్సరాలుగా ఏం మారుతూ వచ్చింది ఈ వక్ఫ్ కి సంబంధించి అది కూడా మనం మాట్లాడదాం. అండ్ వేరే దేశాలతో పోలిస్తే, ముస్లిం మెజారిటీ దేశాలే, ఇన్ఫాక్ట్ షరియా లా ఉండే దేశాలతో కూడా పోలిస్తే మన దేశంలో వక్ఫ్ బోర్డు ఎందుకు ఇంత అటానమస్ గా ఉంది అనే క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మనం డిస్కస్ చేద్దాం. ఇది పొలిటికల్ గానే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి, బట్ మన స్టైల్లో అందరికీ అర్థమయ్యేలా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టేటట్టు 10-15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. నా వీడియోస్ రోజు చాలా మంది చూస్తున్నారు కాబట్టి చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నా. నేను ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా కరెక్ట్ గా మాట్లాడతా. అండ్ నా వీడియోస్ మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇలాంటి పొలిటికల్ వీడియోస్ కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. మన వీడియో రోజు కూడా వస్తుంది, అది మిస్ అవ్వకుండా నేను పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వా. ముందు అసలు అమెండ్మెంట్ లో ఏవేం చేంజ్లు తెచ్చారో మీకు తెలియాలంటే ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, వాళ్ళకు ఉండే పవర్స్ ఏంటో మీకు తెలియాలి. ఈ వక్ఫ్ అనేది ఒక అరబిక్ వర్డ్ నుంచి వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే టు స్టాప్, కన్ఫైన్ అండ్ డెడికేట్ అని. ఇస్లామిక్ లో వక్ఫ్ అంటే ఏంటి, ఏదైనా ప్రాపర్టీ మాది అని వాళ్ళు అనుకుంటే దాన్ని అమ్మలేరు, ట్రాన్స్ఫర్ చేయలేరు, ఇన్హెరిట్ చేయలేరు. ఇస్లామిక్ చారిటబుల్ పర్పస్ కి ఆన్ పేపర్ వాడాలి అని ఆ లా చెప్తుంది. అలాంటి వక్ఫ్ బోర్డ్ ఇండియాలో కూడా ఉంది. ప్రతి స్టేట్ కి స్టేట్ రన్ వక్ఫ్ బాడీ ఒకటి ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఏ ల్యాండ్స్ ఇస్లామిక్ లా ప్రకారం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి ఆ ల్యాండ్స్ ని జప్తు చేసుకోవడం ఈ బోర్డు లో కలిపేయడం. వీటి కేర్ టేకర్స్ ని ముతవాలీస్ అంటారు. ఇవన్నీ 1995 వక్ఫ్ యాక్ట్ ప్రకారం వచ్చాయి. ఇలాగా వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు 9.4 లక్షల ఎకరాలేమో వితౌట్ ఎనీ డిస్ప్యూట్ ఆన్ పేపర్ ఈ నేల మాదే అన్నట్టు ఉంది. డిస్ప్యూటెడ్ ల్యాండ్ కూడా కలిపితే 39 లక్షల ఎకరాలు ఉంది. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హిస్టారిక్ ల్యాండ్స్ ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. తాజ్ మహల్ మాదే, రామ్ మందిర్ మాదే, ద్వారకలో నేల మాదే, మహాకుంలో నేల మాదే అంటారు. సో ఎనీవేస్ ప్రతి స్టేట్ కి డిఫరెంట్ బాడీ ఉంది కాబట్టి ఏ స్టేట్ అయితే మైనారిటీ అపీస్మెంట్ ఎక్కువ చేస్తుందో అక్కడ వాళ్ళకి నేల ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లాక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇస్ తమిళనాడు. మనం తమిళనాడు గురించి మాట్లాడదాం కానీ ఈ బాడీకి ఏమేం పవర్స్ ఉంటాయో చెప్దాం. దీన్ని అప్పటి బ్రిటిష్ ఇండియాలో లెజిటిమైజ్ చేశారు. అప్పట్లో 3 పవర్స్ ఉండేవి కొట్టుకునేవి. ఒకటి ఆబ్వియస్లీ బ్రిటిషర్స్, రెండోది కాంగ్రెస్ పార్టీ, అప్పటి నెహ్రూ గారు, గాంధీ గారు వగేరా వగేరా, తర్వాత ముస్లిం లీగ్ పార్టీ. వీళ్ళందరి మధ్యలో ఒక రేస్ నడిచేది, మనలో ఎవరు మైనారిటీస్ అపీస్ చేద్దాం. ఎందుకంటే అప్పట్లో కమ్యూనల్ రైట్స్, కమ్యూనల్ గొడవలు ఎక్కువ జరిగేవి. వాటిని ఆపాలన్నా, పవర్ లోకి రావాలన్నా ముస్లింస్ అపీస్ చేయాలి. ఇది అప్పటి 3 పార్టీలకే తెలుసు. అండ్ ఆ టైంలో ఈ వక్ఫ్ లాస్ ని ఇంట్రడ్యూస్ చేసి విపరీతమైన అటానమీ ఇచ్చేసి తర్వాత క్రమేణా వాటిని పెంచుకుంటూ వెళ్ళిపోయి బీహార్ అండ్ ఒరిస్సా ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1926 అని, బెంగాల్ వక్ఫ్ యాక్ట్ 1934 అని, బాంబే ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1934 అని, యునైటెడ్ ప్రావిన్స్ ముస్లిం వక్ఫ్ యాక్ట్ 1936 అని రకరకాల యాక్టులు పెట్టి రకరకాల ఫ్రీడమ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఈ 2 సంవత్సరాలు మీరు గుర్తుపెట్టుకోండి, 1995 అండ్ 2013 ఈ మైనారిటీ అపీస్మెంట్ ధోరణి ఏదైతే ఉందో అదే మెంటాలిటీతో బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ తర్వాత ముస్లిం ఓట్ల కోసం 1995లో 2014లో ఎలక్షన్లు వస్తున్న ఎట్టి పరిస్థితుల్లో యూపీఏ గవర్నమెంట్ మళ్ళీ రావాలి అని చెప్పి 2013లో ఇంకొక 2 వక్ఫ్ యాక్టులు పెట్టి ఎట్లా నింపారంటే వక్ఫ్ అనే బాడీకి అన్లిమిటెడ్ పవర్స్. దాంట్లో సెక్షన్ 14 యాడ్ చేసి ఏ ప్రాపర్టీ చూసినా అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా, ఆఖరికి గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా ఎటువంటి కన్సెంట్, ఎటువంటి ఓనర్షిప్ ప్రూఫ్ లేకుండా ఈ నేల మాదే అని చెప్పి జప్తు చేసుకునే పవర్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ దగ్గరికి వక్ఫ్ ప్రాపర్టీ వాళ్ళు వచ్చి ఈ నేల మాది అని చెప్పి తీసుకుంటే ఈ నేల వక్ఫ్ది కాదు అనే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఓనర్ మీద పడుతుంది ఈ సెక్షన్ ప్రకారం. మీరు చూడండి, ఇలాంటి సెక్షన్ పెట్టారు వక్ఫ్ లో. అది మొదటిది. ఇకపోతే రెండోది, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తో, ల్యాండ్ రిజిస్ట్రార్స్ తో మాకు సంబంధం లేదు, మా బాడీ మాదే, మా రికార్డులు మావే, వాటిపైన సంతకాలు మావే, ఆ నేల మీద ఆధిపత్యం మాదే అనే యూనిలాటరల్ ఎటానమీని స్వయాన అప్పటి గవర్నమెంట్ వక్ఫ్ బాడీకి ఇచ్చింది. దాని మీద ఏమైనా డిస్ప్యూట్ వస్తే, మనం ఏమైనా కోర్టుకి వెళ్లాల్సి వస్తే కోర్టు కూడా వెళ్లకుండా వక్ఫ్ ట్రిబ్యునల్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ బాడీని పెట్టి, అంటే సింపుల్ గా చెప్పాలంటే పెదరాయిట్ టైప్ లో ఏ డిస్ప్యూట్ వచ్చినా వాళ్ళకి వాళ్ళే జడ్జ్మెంట్ ఇచ్చుకునేలా, బయట వాడికి అసలు గొంతు కూడా లేకుండా చేసేలా తయారు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ చాలా అన్నట్టు సెక్షన్ 85 వేశారు అందులో. అంటే ఎటువంటి సివిల్ కోర్టుకి దీంట్లో జుడిస్ప్రుడెన్స్ లేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఏ గొడవ ఉన్నా ఇందాక చెప్పినట్టు ట్రిబ్యునల్ కి వెళ్లాల్సిందే. తర్వాత ఇంకో మేజర్ పాయింట్ మీకు చెప్పనా, ఏంటి అయిపోయింది అనుకుంటున్నారు, ఈ వక్ఫ్ బోర్డ్ పవర్ ఇక్కడతో ఆగలేదు. ఆన్ పేపర్ ఇస్లామిక్ చారిటబుల్ పర్పస్ కి తీసుకుంటున్నాం అనుకునే ఈ ల్యాండ్ ని ఎటువంటి కమర్షియల్ పర్పస్ కైనా 99 ఇయర్స్ పాటు లీజ్ కి ఇవ్వచ్చు. అలాంటి కొత్త రూల్స్ రాసుకున్నారు ఈ అమెండ్మెంట్స్ లో. ఇంకా చెప్పనా, ఒక నేల గానీ ఇది మాది అనుకుని చెప్పి వక్ఫ్ అనుకున్న తర్వాత అక్కడ గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినా, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు గవర్నమెంట్, అక్కడ ఒక హైవే కట్టాల్సి వచ్చినా, స్కూల్ కట్టాల్సి వచ్చినా వక్ఫ్ బాడీ ముందు నిలబడి చేతులు చాచి అడగాలి. ఆ ట్రిబ్యునల్ ఒప్పుకోకపోతే స్టక్ అయిపోయింది ప్రాజెక్ట్. అక్కడ ఇలా ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఈ యూనిలాటరల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేసేదే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. దీని గురించి డిస్కషన్ అంతా నేను లోక్సభలో జరిగింది, ఇవాళ రాజ్యసభలో జరిగింది. ఈ డిస్కషన్ ఏం జరిగిందో చెప్పే ముందు వాళ్ళు ఏం చేంజ్లు తీసుకొచ్చారో మీకు చెప్పాలి. ఎనీవేస్, చేంజ్ నంబర్ 1, అడిషన్ ఆఫ్ క్లాస్ 3C సెక్షన్ 1. టెన్షన్ పడదు, నేను ఈజీగా చెప్తా. ఆల్రెడీ ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా వక్ఫ్ బాడీ వచ్చి ఇది మాది అని చెప్పి అది డిస్ప్యూట్ లో ఉంటే, ఇంకా డిస్ప్యూట్ లేదు, అది గవర్నమెంట్ కి ఇచ్చేయాల్సిందే అని చెప్పే క్లాజ్ ఇది. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మిమ్మల్ని మాట్లాడుతుంటా, గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఇది రీజనబుల్ గా ఉందా లేదా మీరే నాకు చెప్పాలి. సో ఈ క్లాస్ 3C అనేది రీజనబుల్ లా కాదా? చేంజ్ నెంబర్ 2, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని ఉంటుంది. అందులో ఇప్పటి వరకు కంప్లీట్ గా మొత్తం ముస్లింలే ఉండేవాళ్ళు. ఈ బిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అందులో 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని. తర్వాత ఇది వరకు రీసెంట్ గా కన్వర్ట్ అయిన ఒక ముస్లిం కూడా ఒక ల్యాండ్ ఈజీగా వక్ఫ్ ప్రాపర్టీగా డొనేట్ చేసేయచ్చు. జస్ట్ ఒక 1 year
బ్యాక్ మారినా 6 months బ్యాక్ మారినా కూడా. బట్ ఇప్పుడు దాన్ని మినిమం 5 years పాటు ఒక వ్యక్తి ప్రాక్టీసింగ్ ముస్లిం గా ఉంటేనే అలాంటి డొనేషన్ పాసిబుల్ అవుతుంది అనే చేంజ్ ని పట్టుకొచ్చింది. ఇది రీజనబుల్ కాదా మీరే చెప్పండి. చేంజ్ నెంబర్ 4, ఇదివరకు ఏదైనా వక్ఫ్ ల్యాండ్ ని చెక్ చేయడానికి, సర్వే చేయడానికి, వెరిఫై చేయడానికి సర్వే కమిషనర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పవర్స్ ని కలెక్టర్ కి మాత్రమే ఇచ్చారు. తర్వాత ఫీమేల్ ఇన్హెరిటెన్స్ రైట్స్ ని ప్రవేశపెట్టారు. అంటే ఏదైనా ఒక నేల ఎవరైనా డొనేట్ చేస్తే లీగల్ గా ఇన్హెరిటెన్స్ రైట్స్ అని చూసుకుని డొనేట్ చేయాలి. ఒక ఆడపిల్ల అయినప్పటికీ, నేను వీడియో బిగినింగ్ లో మాట అన్నా, చాలా మంది ముస్లిం ఉమెన్ రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేట్ చేశారు. దానికి ఇదే కారణం. వాళ్ళకి మీరు పవర్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ వక్ఫ్ బిల్ గురించి మాట్లాడుతూ హిందువులను పక్కన పెట్టండి, ఎంతమంది ముస్లింలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలుసా అని అడిగారు. స్ట్రైట్ గా అడిగారు ఆయన. सब समाज की बात छोड़िए, मुस्लिम समाज का ही कोई कल्याण किया हो उस प्रॉपर्टी का, ये व्यक्तिगत स्वार्थ का ये गड्ढे बने हुए हैं. ఇంకా చేంజెస్ ఆగలే చెప్తున్నా. నంబర్ 6, ఏ వక్ఫ్ ట్రిబ్యునల్ అయినా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగిన వ్యక్తి 90 రోజుల లోపల హైకోర్టులో అపీల్ చేయొచ్చు. దీనివల్ల ఒక జ్యుడిషియల్ ఓవర్ సైట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, వక్ఫ్ రికార్డ్స్ ని మేనేజ్ చేయడానికి, ఎఫిషియెంట్ గా పెట్టడానికి మోడర్న్ టెక్నాలజీని మీరు వాడాలి. పాత పద్ధతులు వాడొద్దు. పుస్తకాలు కాదు, కంప్యూటర్లు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సెంట్రలైజ్ చేయండి, అవకతవకలు ఉండనివ్వకుండా చూడండి అని చెప్తే అందులో తప్పేంటి? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళని అడుగుతున్నాను నేను. దీని మీద లోక్సభలో ఎంత డిబేట్ జరిగిందంటే అనురాగ్ ఠాకూర్ గారు ఒక్కటే మాట అన్నారు. ఆయన, మీరు శ్రీకృష్ణుడు జన్మస్థలాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని ఎలా అంటారు? మీరు మహాభారతం ఎప్పుడు జరిగింది, ఇస్లాం ఎప్పుడు పుట్టింది అని అడుగుతున్నారు ఆయన. దీని గురించి తేజస్వి సూర్య గారు కూడా చాలా బలంగా మాట్లాడారు. ఇస్లాం అనే మతం స్టార్ట్ అయింది 7th century CE. తర్వాత పార్లమెంట్ లో కొంత వ్యతిరేకత ఉన్నా కూడా పబ్లిక్ లో యునానిమస్ పాజిటివిటీ ఉంది, ముఖ్యంగా ముస్లింల్లో. అందులో ఏదైతే కరప్షన్ జరుగుతుందో, మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందో, వాళ్ళ సొంత ల్యాండ్స్ ని ఎలా తీసేసుకుంటున్నారు, అండ్ ఓవర్ టైం ఎన్ని కన్వర్జన్స్ జరిగినాయో. నువ్వు కన్వర్ట్ అవ్వకపోతే కాఫీర్లో ఉంటే ఈ నేల నీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఈ నేల నీ కిందే ఉండాలంటే కన్వర్ట్ అవ్వాలి అని చెప్పి ఎంత మంది కన్వర్ట్ అయ్యారో తెలుసా? తర్వాత ఆనెస్ట్లీ చేంజెస్ చేసిన తర్వాత ఇది మన కొత్త ఏం కాదు, ఏదో కొత్తగా ప్రవేశపెట్టారని చెప్పి అడగట్లేదు. ముస్లిం కంట్రీస్ మీరు చూడండి, సౌదీ అరేబియా చూడండి, మీరు టర్కీని చూడండి, అవన్నీ గవర్నమెంట్ కిందకే వస్తాయి కదా. గవర్నమెంట్ చెప్పిన మాట వింటాయి కదా. మరి ఇక్కడ ఎందుకు అంత అటానమస్ గా ఉంది? సో దీనివల్ల ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ వస్తుంది, మా భూములు కూడా సేఫ్ గా ఉంటాయని చెప్పి ముస్లింలు కూడా నమ్ముతున్నారు. తమిళనాడులో వెప్పూర్ అనే ఒక ఊరు ఉంది. అక్కడ చాలా మంది ఫార్మర్స్ ల్యాండ్స్ ఇలా లాగేసుకున్నప్పుడు అందులో చాలా మంది ముసల్మాన్లు కూడా ఉన్నారు. మరి చాలా తప్పు కదా. తర్వాత ఈ బిల్ పాస్ అవడానికి కూడా 50% మెజారిటీ వస్తే చాలు. 1 nation 1 election అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి 2/3 మెజారిటీ కావాలేమో గానీ ఇలాంటి చేంజెస్ కి, అమెండ్మెంట్ బిల్స్ కి 50-50 చాలు. సో ఇటు లోవర్ హౌస్ లో, అటు అప్పర్ హౌస్ లో విత్ ఫ్లయింగ్ కలర్స్ పాస్ అయిపోయింది. అండ్ ఇవాళ ఇలాంటి స్థాయిలో ఉన్నందుకు ఒక్క వ్యక్తిని నిలబెట్టి మనం ఏం అనలేం. అటు బ్రిటిష్ టైం అనాల్సి వస్తే వాళ్ళు స్టార్ట్ చేసిందే డివైడ్ అండ్ రూల్. వాళ్ళు హ్యాపీగా చేతులు దులుపుకొని ఊపుకుంటూ వెళ్ళిపోయారు, పార్టిషన్ చేసి. మరి తర్వాత సెక్యులరిజం అనే పేరుతో మైనారిటీ అపీస్మెంట్ చేశారు నెహ్రూవియన్ కాంగ్రెస్. వాళ్ళు దాని మీద ఇంకా యాడ్ చేశారు. తర్వాత యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది, రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు, 2013లో యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది, మైనారిటీ అపీస్మెంట్ కాదా అది? అనవసరంగా అటానమీ ఇచ్చి మీరు రెచ్చగొట్టారు, మీరు రేకెత్తించారు మత విద్వేషాలు. తర్వాత బీజేపీ ఇప్పుడైనా అమెండ్మెంట్స్ తెచ్చింది కానీ అబ్రగేట్ చేయలేదు, అమెండ్మెంట్స్ మాత్రమే తెచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, గత 2 terms గా ఉంది కదా, ఎందుకు ఇంత లేట్ అయింది? ఫైనల్ గా 24లో స్మృతి ఇరానీ గారు, అప్పటి యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీ అఫైర్స్, ఆవిడ జనాల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి ఆవిడ తెచ్చిన బిల్ ఇది. వాళ్ళు అసలు రిలీజియస్ బాడీస్ లో పనిచేయట్లేదు, కబ్జా చేసినట్టు చేస్తున్నాయి, పబ్లిక్ ల్యాండ్ అని తీసేసుకుంటున్నాయి, వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు ఆవిడ. తర్వాత ఈ ముస్లింలందరికీ కూడా మంచి జరుగుతుందంటే అది కూడా జరగట్లా. ఈ సున్నీ అండ్ షియా ముస్లింలు మాత్రమే వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ లో ఉన్నారు. మరి భోరా అండ్ అఘా ఖానీ కమ్యూనిటీస్ పరిస్థితి ఏంటి, బ్యాక్వర్డ్ ముస్లింల పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేదే ఈ బిల్. నాన్ ముస్లిమ్స్ ని ప్రవేశపెట్టండి, ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ వస్తుంది. ఆడవాళ్ళకి వాళ్ళ ఇన్హెరిటెన్స్ ఇవ్వండి అంటే తప్పేంటి? అందులో అబ్రోగేట్ చేస్తున్నారా? లేదు కదా. మరి ఎందుకు అంత కోపం? నేను స్ట్రైట్ గా మిమ్మల్ని చూసి అడుగుతున్నా, వక్ఫ్ బై యూజర్ అనే క్లాస్ పీకేస్తే ఎందుకు అంత కోపం? వక్ఫ్ బై యూజర్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా జస్ట్ చూసి నచ్చితే తీసేసుకునే ప్రక్రియ అది. ఆ ప్రక్రియను తీస్తే వచ్చే బాధ ఏంటి? సెక్షన్ 14 తీస్తే వచ్చే బాధ ఏంటి? అటానమీని పీకేస్తే వచ్చే బాధ ఏంటి? సెక్షన్ 66H ఎందుకు యాడ్ చేశారు మీరు? ఇలాంటి అమెండ్మెంట్ రాకపోతే మన వెప్పూర్లో జరిగింది తమిళనాడులో, ఊరంతా లాగేసుకున్నారు. అక్కడ ఉండే పొలిటికల్ పార్టీస్ అన్ని ప్రో వక్ఫే ఉంటాయి. పొద్దున్న ఎలక్షన్స్ వస్తున్నాయి 26లో తమిళనాడులో. అన్ని పార్టీస్ ముక్త కంఠంతో అంటే వక్ఫ్ అన్యాయం జరిగింది, మా స్టేట్ లో అలా అన్యాయం జరగనివ్వమని. మీరే వినండి, ఈ మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది, మీ రక్తం ఉడికిపోతుంది. 2014లో ఢిల్లీలో 124 ప్రాపర్టీస్ ని డీనోటిఫై చేసి వక్ఫ్ ప్రాపర్టీకి అంకితం చేశారు. జస్ట్ జనరల్ ఎలక్షన్స్ ముందు కొంతమంది ముస్లింలు వచ్చి ఓట్లు గుద్దుతారని. ఎంత తప్పది. అంతెందుకు మొన్న 2024లో ఆనరబుల్ జడ్జ్ గుర్పాల్ సింగ్ గారు, ఆయనకైతే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఆ లాయర్ మాట్లాడుతున్న మాటలు విని. ఆయన ఏమంటున్నారు మీరే వినండి. ఇంకా నేను తాజ్ మహల్ అడగలేదు మీరు అంటున్నారు ఆయన. ఆయనకి ఎలా తెలుసు తాజ్ మహల్ కూడా ఆల్రెడీ వీళ్ళు అడిగారని చెప్పి? దానికి రీజనింగ్ ఏమి ఇచ్చారు తెలుసా? లేదు, షాజహాన్ అనే వ్యక్తి అప్పట్లో ఇది వక్ఫ్ ప్రాపర్టీకి ఇచ్చేద్దాం అనుకున్నాడు ఆయన అని చెప్తే, అవునా అయితే ఆయన నుంచి సంతకం పట్టండి అని చెప్పింది. అలా ఉంటది మరి మ్యాటర్. కాంగ్రెస్ ఎంపీ వీసీ వేణుగోపాల్ గారు అంటారు పార్లమెంట్ లో, ఇది ముస్లింల పట్ల డ్రెకానియన్ లా, ఇది మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. మరి ఇన్ని సంవత్సరాలుగా జరిగిన అన్యాయాల పరిస్థితి ఏంటి? తమిళనాడులో ఊరే లాగేసుకున్నారు, కర్ణాటకలో 1000 ఎకరాలు లాగేసుకుందాం అనే ప్రయత్నం చేశారు మీరు. On India Today on the alleged Waqf land loot in Karnataka, 1,500 acres of land that's allegedly been snatched away
by the Waqf Board. ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఆ రైతులకు జరిగిన అన్యాయం పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. ఎనీవేస్, ఇది చెప్పుకుంటూ వెళ్తేనే ఉంటుంది. బట్ ఏ చేంజెస్ అయితే అమెండ్మెంట్లో వచ్చాయి అన్నీ చెప్పాను మీకు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. కింద కామెంట్స్ని ఒక మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం. మీ ప్రతి మాట నాకు ఇంపార్టెంటే. ఎందుకంటే ఏజూడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు కదా, మీ గొంతు కూడా కలిస్తేనే ఏజూడ్. అండ్ ఈ వీడియో చూస్తున్న చాలా మంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. ఈ బిల్లు మనందరిది. పొలిటీషియన్స్ రెచ్చగొడుతుంటే దయచేసి వాటికి ప్రలోభపడకండి. మనందరం భారతీయులమే. ఇది మనకి జరుగుతున్న అన్యాయానికి వస్తున్న అమెండ్మెంట్. ఇది భారతీయుల అమెండ్మెంట్, హిందువుల అమెండ్మెంట్, ముస్లింల అమెండ్మెంట్ కాదు. ఈ వక్ఫ్కి సంబంధించి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీకు వస్తే ఆన్సర్ రాయండి, నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా తెలుసుకోవడానికి. అండర్ ద ట్రెడిషనల్ రూల్స్ ఆఫ్ వక్ఫ్, ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు ఆప్షన్ ఏ ముతవాలి, ఆప్షన్ బి గవర్నమెంట్, ఆప్షన్ సి అల్లా, ఆప్షన్ డి డోనర్స్ ఫ్యామిలీ. ఖచ్చితంగా ఆన్సర్ మీకు తెలిస్తే రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే మాత్రం నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, కుల మత భేదాలు లేకుండా నిజం వైపు నిలబడడానికి, నిర్భయంగా మాట్లాడడానికి నాకు పవర్ని ఇస్తుంది. లేదు, ఖచ్చితంగా ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. వీళ్ళు లాస్ట్ వరకు చూస్తున్నారు మన ఆడియన్స్. సో యు ఆర్ స్పెషల్ టు మీ. మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మరి నేను వీడియో పెట్టగానే రోజు మీ దాకా వచ్చేయాలి కదా, మీకు నోటిఫికేషన్ లాగా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, నాతో వచ్చి మాట్లాడొచ్చు, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, లేదా నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రండి, వచ్చేసేయండి. అండ్ వీడియోస్ ని సార్ ఐ బటన్స్ లో పెడుతున్నాను, మీకు ఈజీగా ఉంటుందని. మీరు కంటిన్యూస్ గా నా వీడియోస్ చూడాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియో ఉంది చూసారు, ఇది నిన్న చేశా. రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చిన షాక్ మీద టారిఫ్లకు సంబంధించి రెసిప్రోకల్ టారిఫ్లు వదిలేరు ఆయన. ఇండియాకి 26% వచ్చారు. దానికి మనకి సంబంధం ఏంటి? దానికి మన మీద ఉండే పర్యవసానాలు ఏంటి? మన నెత్తి మీద పడే ట్యాక్స్ ఏంటి అనే డౌట్ మీకు ఉంటే క్లియర్ గా వీడియోని చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, మీకు ఇక్కడ ఐ బటన్ వచ్చేస్తుంది, ఆ బటన్ కొట్టండి. లేదా హెచ్సియూలో జరుగుతున్న ఇష్యూ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే, ఎందుకంటే దాని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. రీసెంట్ గా సుప్రీం కోర్టు కూడా దాని మీద స్పందించింది. అసలు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనే డౌట్ మీకు ఏ కోసానైనా ఉన్నా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో ఇక్కడ చేశా. దాని ఐ బటన్ ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above arrogance. Rise above ignorance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.